జయ రేణుకా మాతాకి జననీరో నేనేమి చేతు జననీరో నేనేమి చేతు గాన రాకుండా తీవా జననీరో నేనేమి చేతు చల్లాగు సంపాగట్టు కాటగల్పి పోతి అమ్మా చల్లాగు గంటగట్టు తల్లిగా నట్టు పిల్లల మైత్రి అమ్మ తల్లిదండ్రులు నట్టు తల్లిదండ్రులు జనులు ఎందారున్నా పల్లితో సమానం కాదమ్మా జనులు ఎందారున్నా అమ్మా ಎಲ್ಲ ಜನರು ಎಂದಾರುన్నా పనితో ಎಲ್ಲ ಜನರು ಎಂದಾರುన్నా అన్నగారితోనూ నేను అన్నగారితోనూ అన్నగారితోనూ అన్న మాట బట్టి పల్లి నిన్ను బాగుటాయే అన్న మాట బట్టి అమ్మా ఎరుగా తల్లిదండ్రులుగా ఆగమైపోతీవమ్మా ఎరుగా తల్లిదండ్రులుగా ఎరుగా తల్లిదండ్రులుగా ఆగమైపోయింది మమ్మా
అమ్మా 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 ఏం చేయనమ్మా అమ్మాయానే పిలుచుడాగు ఎవనిలో దిక్కులేదాయనే అమ్మాయానే పిలుచుడాగు అవనిలోని పిలుచుడాగు అవనిలో దిక్కు ఎవ్వారమ్మా అమ్మయాని పిలుచుడాగు జననీరు నేనేమి చేదు గాన రాకుండా వేటివా జననీరు నేనేమి చేదు అమ్మా అమ్మా నేనేం చేయనమ్మా వేరేనుగా మాతాకి జగదీశు పరశురామ దిగమేలి పరందామ జగదీశు పరశురామ దిగమేలి పరందామ రావా ఎల్లమ్మ ప్రియ కుమారా మమ్మేలయుడే రావా ఎల్లమ్మ ప్రియ కుమారా మమ్మేలయుడు రావా జయరేణుక మాతాకి చెల్లెలా వినగౌరు చెప్పన్నయ్యా జయరేణుక మాతాకి కొరకు నీకు దుఃఖము చందర తెలిపావే కొరకు నీకు దుఃఖము చందర తెలిపావే ఎందుకొరకు నీకు దుఃఖము చందర తెలిపావే ఎందుకొరకు నీకు దుఃఖము చందర తెలిపావే పొందుగ తల్లి ఏడవాయలో పూర తెలిపవమ్మా పొందుగ తల్లి ఏడవాయలో పూర తెలిపవమ్మా చెప్పన్నయ్యా చెరసాల తాళము విరిగి ఉన్నది తల్లి కనిపించట్లేదు ఏమిటి తల్లి ఎక్కడిని తోలేస్తున్నావు అలా అంటావు అన్నయ్య అవును నేను గార్డెన్ ఎదురు ఉండగా చాలా జయరేగా మాదాగి సందేహంబుదే తల్లి ఎందో ఉన్నా సందేహముతో తల్లి అన్నా సందేహముదే తల్లి ఎందే అన్నా సందేహముతో తల్లి అన్నా పొందుగా నా మనసు తల్లి నీటికి చెందినవు అన్నా పొందుగా నా మనసు నీటికి చెందినవు అన్నా ఏమన్నయ్యా నాకేమో అనుమానం చేస్తున్నది ఇదేమిటి చెల్లెలా ఇలగౌరు ఏమనుచున్నావు జయ రేణుకా మాతాకి తిరిగి పోయే మనసు చెప్పన్నయ్యా ఆడుకుంటా తల్లిని దోలేసింది కాకుండా నాకు తెలియదు అని చెప్తున్నావా? అలా అన్నయ్య జయ రేణుకా మాతాకి నన్ను తల్లి మాటలాడ కోసం
అన్నా ఎటు నీ మాట ఎట్లే నాకు నా పైన అది అనాదం లేదు కదా. చెల్లులా నిన్ను పుట్టడం న్యాయం కాదు అనుచున్నావా? అవును. జయ రేణుకా మాతాకి నన్ను బాసి పోవా నీకు న్యాయముగాదమ్మా, నన్ను బాసి పోవా నీకు న్యాయముగాదమ్మా, నన్ను బాసి పోవా నీకు న్యాయముగాదమ్మా, మనసు తిరిగే మాటలంటిదే మంచుమమ్మా, మనసు తిరిగే మాటలంటిదే మనసు తిరిగే మాటలంటిదే మన్నించుని చెల్లి, మనసు తిరిగే మాటలంటిదే మన్నించుని చెల్లి. గౌరు చెప్పన్నా. నువ్వు అక్కడిక్కడ నేను పడి చస్తా అని చెప్పి అనడం సరికాదు. నన్ను వాసి నువ్వు ఉండలేవు తల్లి. అనడం నాకు చాలా బాధ కలుగుతుంది. జయ రేణుకా మాతాకి నన్ను బాధించటకు, జయ రేణుకా మాతాకి నన్ను ఎక్కడైనా మాట్లాడడం సరికాదు. అన్నయ్య నన్ను బాధించుటా నీకు న్యాయం కాదు. నువ్వు ఇట్లా నన్ను కొట్టుకుంటా తిడితే నేను ఎక్కడన్నా తల్లి తిరిగా పారిపోయి ఎక్కడన్నా నా తనువు సాధిస్తా ఉంటుంది. రేణుకా మాతాకి జయ రేణుకా మాతాకి వగువకు నా చెల్లి నిన్ను వాంఛతో రక్షించు, వగువకు నా చెల్లి నిన్ను వాంఛతో రక్షించు, పుగులు చెంతకు బుద్ధి తెరుండు చెప్పన్నయ్య. తల్లి లేదు అనే బాధతో నిన్నన్నాను గాని నాకు నీ పైన ఎలాంటి కోపం లేదు తల్లి. నువ్వేమనుకోకు, నువ్వు బుద్ధిగా ఉండు. జయ రేణుకా మాతాకి సగని మాటలు అన్నయ్య తల్లి నన్ను అన్నయ్య తల్లి నడు చేత తల్లి రేణుకా మాతాయి అన్నయ్య నీ కోపతాపంకు నేను ఇలా భరించలేను. జయ రేణుకా మాతాకి లాలితము గవిను మాయిగ శ్రీ పాలా గౌరమ్మ, లాలితము గవిను మాయిగ శ్రీ పాలా గౌరమ్మ, వాలయంబుగా తల్లిని తోలుగా వచ్చెద వినవమ్మ, ఇలా గౌరు చెప్పన్నయ్య. ఎలాంటి గమనులమ్మా, నువ్వు భయపడకు, నువ్వు ఇంట్లో ఉండు కదా. మాతాకి ఏలే బొంపల్లి స్వామి లీల తెలియదాయే, 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 ఆలయ తల్లి నడిపి అన్నా అన్నయ్య మన తల్లి ఎక్కడెక్కడ నడుస్తూ అక్కడ పసుపు వనరాలు రాలుతుండే అక్కడ గమనించి వెళ్ళిపోం. సరే చెల్లెలా పద ఇంట్లోకి వెళ్దాం. జయ రేణుకా మాతాకి జగదీశ పరమ జగమేలు పరందాం, జగమేలు
పరందామ జగదీశ పరశురామ జగమేలు పరందామ జగదీశ పరశురామ జగమేలు పరందామ ఎల్లమ్మ రామం జయ రేణుకా మాతా గౌడ కులం చూడండి తాటి చెట్టెక్కేరా చూడండి మన కళ్ళు పొడి ఎక్కుతున్నాయి అదే ఈ తాటి చెట్టు ఎక్కేది తాటి చెట్టు ఎక్కేది మాకు అరే కళ్ళు గీయాలనే ఈత చెట్లు తాటి చెట్లు మేమే కదా గీసేది మేము గ్రౌండ్లలోనే మరి ఇదేంది అదేంది అని అంటే చెప్తానమే ముందర దొంగతనానికి మాకు అవసరం లేదు 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 మేము ముందర వేసినా మేము దొంగతనం పోయాం కోసైనా బదాలో పెట్టి రుబాంస అమ్మి రుబాంస ఉంటాం మేము గౌడ కులం దొంగతనం ఎప్పుడు కూడా చేయదు చెయ్యరు అబద్ధం కూడా ఆగారు అబద్ధం ఆడితే అతకనది కూడా పేరుకెక్కిన కటమ గౌడను సర్కారుకే అయ్యా నీ పేరేం పేరు? నా పేరు కండమగౌడు. కండమగౌడు పేరేం పేరు? నాది కాటమ్మగౌడు. కాటమ్మగౌడు కండమగౌడు. మరి ఆడుకోతారు మీరు? వీధులలో పోతామే. కాటమ్మగౌడు కండమగౌడు అన్నదమ్ములమే. ఇద్దరు అన్నదమ్ములమే. మేము ఒకటే మా కళ్ళు అమ్మి బాగా చూస్తాం. రోడ్డు అటు సైడ్ కమ్ముకుంటుంటే చెప్పేది ఒక్కరు చెప్పు. నేను చెప్తా కదా. అరే నువ్వు అనబడితే అరే అని మరి సేవకుండా అరే అనబోదు ఇంకేమంటారు ఇక అంటే అరే అనుడు తొక్కుతాను అనేది ఒక్కళ్ళు అనుడు. ఇద్దరంటే బాధ అవుతుంది ఇద్దరైతే. ఇప్పుడు అటుంటే మంచిగా ఉంటుంది ఇటుంటే మంచిగా ఉంటుంది. నువ్వు ఆలోచించుకో. ఇటుంటేనే మంచిగా ఉంటుంది అంటున్నా. ఏమంటారు? అరే ఏ నాటమైతే అటుంటారు పై నువ్వు అట్టుకుంటావు కదా. ఎటున్నా మంచిగా మొత్తం మీద తిరిగి నిండాలి మనది. జాయ్ రేణుకా మాతాకి. నగతిస్తేనే కళ్ళు పోసేదా ఉద్దరు అడిగితే కొట్టేదా. నగతిస్తేనే కళ్ళు పోసేదా ఉద్దరు అడిగితేనే కొట్టేదా. జాయ్ రేణుకా మాతాకి. అయితే పైసలు లేక ఓడన్న షేర్లకి వెళ్ళి దూపకోయేస్తాడు. జేబుల పైసలు ఉన్నాయి. రాంగ తొగల సుట్టం కలుతాడు. నా సొంటి లంగ కనుకో నేనేం చేయాలి? ఏం చేస్తావు? లంగ నేను నీ దగ్గర రావన్నా వస్తావు. వచ్చిన చుట్టం దగ్గర ఇది అంటే నీ దగ్గర ఉత్తరం అడగన్నా అద్దా అడుగుతావు. కానీ ముందుగా ఇస్తేనే కదా మళ్ళీ ఇచ్చేది. అంటే ఇది వరకు నీ తాతకి ఇచ్చేది ఉందా? నీ తమ్మునికి ఇచ్చేది ఉందా? నా తాత ముత్తాత నుంచి ఖాతా రాసింది ఉన్నది. దసరా మింతెత్తు రాసింది ఉన్నది బిడ్డ. కళ్ళు దుకాణంలో కళ్ళు డిపోలా కామారెడ్డి కళ్ళు డిపోలా సరంపల్లి డిపోలా. డిపోలు నీదే కదా? నాదే నాదే. మొన్న పోయి చూసే దసరా వాళ్ళు ఉన్నాయి మీ. అదే అయితే ఏం మాట్లాడుతుండు? అరే తొవ్వల చుట్టం కలిస్తే అచ్చి అడుగుతావు టైంలో. ఉద్దరే పోయాడు ఉద్దరం మరి. మేము గమ్ముల కులం. మేము గమ్ముల మేము చెప్తాం. ఊరు జనాలను దోచుకొని తినే రకం మాది. మేము కూర్చుండి బతాం. శబాష్ నాయనా నిన్ను మాత్రం మెచ్చుకున్నా. మీకేదో మందు కలిపో మాక కలిపో కళ్ళులో నీళ్లు కలిపో ఏది కలిపో మాకు బోరింగ్ సల్లగా ఉండాలి. మరి నేనేమంటున్నా 5 నిమిషాలు పోరు మలిపితే అయిపోయి. సరంపల్లె కాదు ఇంకా చిన్నమల్లరెడ్డి కైనా సరిపోతుంది. జోరికెళ్ళావుడా కళ్ళు లక్కల మంద కలిపినవురా.
బిడ్డ ఏం మాట్లాడుతున్నావు బిడ్డ పిఠాధికం మాట్లాడుతున్నావు ఎలా మాట్లాడుతున్నావు మీరు మాట్లాడేది అనాథుడా అన్న తండ్రులు ఉన్నారు ఆ కులము మీ కులం ఒకటే అంటారు నిజమా కాదా అర్థమైంది నిజమన్నా మాకు అన్ని అర్థమైన బిడ్డ అదే మరి మీకు నమ్మద్దు కళ్ళు జై రేణుకా మాతాకి. అరే నువ్వు అనేది వేరు మేము పాడేది వేరు. నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వేం అడుగుతున్నావు ఏం కథ అయ్యా మేము గమ్ములోళ్ళము నువ్వు దగ్గరికి నువ్వు మేము కళ్ళమ్ముకొని బతికేటోళ్ళము. కాల్చిన రొట్టెలు తిండి కళ్ళం బతికేటోళ్ళు మీరు. అరే కాల్చిన రొట్టెలు మేము అమ్ముకోము. నీళ్ళు తాగి బతికిన నేను నీళ్ళు తాగుతావో ఇంకేమైనా తాగుతావో నాకు తెలియదు కానీ మీ అంతా నాకు తెలుస్తుందా తాగుతావు కదా నువ్వు ఇప్పుడు చెప్పిన గట్లా మరి నువ్వు చెప్పినావు చెప్పుడు తప్పది తప్పు చెప్పలేరు తప్పు. అరే అంతో మనకెందుకు కానీ మనకేందో మనం కిరాయి తీసుకున్నాం తాళ్ళు తీసుకురాపో నువ్వు అక్కడ సరే వెళ్ళు తీసుకుని తాళ్ళు తీసుకురాపో ఈయన ఇస్తాను ఇప్పుడే తీసుకురాపో. జై రేణుకా మాతా జై మాతాజీ సాంబా శివా సాంబా శివా సాంబా శివా సాంబా శివా సత్యమైన దేవుడమయ్యా సాంబా శివా సాంబా శివా సత్యమైన దేవుడమయ్యా జయ జగద్దేవి మాతాకి. నేను నిజ రూపంబున పోతే గానరెవరు జోగు రూపంబు దాగగా బాగుగాను దప్పిది చుటగులు దారిలోను సాది కళ్ళు దాగెదాను దారిలోను అయ్యో దిగురాదు తాడికి దిగువచ్చను గౌడు దిగురాదు ఊరి వర్గలు కన్ను పోయి మనడు జయ జగదేవి మాతాజీ. ఓహో నా యొక్క పరిసరాముడు నన్ను పట్టిన బాధలకు నేను ఎక్కడైనా పోవాలనుకుంటున్నాను. ఎండలో అరణ్యంలో తిరుగుతున్నాను కానీ అది పోతుంది నీళ్ళు ఎక్కడ దొరుకుతలేవు. ఇక్కడ గవర్న వాళ్ళు కళ్ళు గీస్తున్నారు. అవి కుమార్ రామాయణకు ఉరి ఇచ్చారు. ఆ ఉరి తీసుకొని కొంచెం కళ్ళు ఆడుకున్నారు కదా అది అప్పుడే వేసుకున్నారు. జయ జగజ్జయని మాతాకి కళ్ళు పోయి గౌడ పుణ్యము కట్టునయ్యా నీకు కళ్ళు పోయి గౌడ కళ్ళు పోయి గౌడ పుణ్యము కలుగునయ్యా నీకు కళ్ళు పోయి గౌడ అయ్యా గుడి ఆగలి పిల్లనయ్యా నేను ఏమంటున్నావు? నేను చాలా గట్టిగా ఉన్నాను, ఆకలితో ఉన్నాను. కొంచెం ఈ గుడిలో కొంచెం కలిపేసినట్లయితే నాకు కొంచెం ఆశీర్వదింది. నడపడానికి కూడా నాకు సాధన తెలియదు కదా.
అట్లా అంటున్నావా? జాయ రేణుక మాతాకి కళ్ళు మర్చిపోయే కళ్ళు మర్చిపోయినాడు కళ్ళు మర్చిపోయే జనులు మర్చిపోయినారు చిల్లర మాటలు కట్టి పెట్టి నువ్వు వెళ్ళిపోవమ్మా ఓ పిల్ల మీరు ఎవరేమో తెలియదు కానీ కళ్ళు ఒడిచిపోయింది ఇక వెళ్ళిపోవమ్మా అలా అవు జయ జగజని మాతాజీ దిక్కులేని అయ్యా ఏమంటున్నావమ్మా? దిక్కులేని దానమయ్యా దిక్కులేని దాన్ని దగ్గునయ్యా మీకు నన్నాలేనుగా ఉక్కబోయి గౌడా అయ్యలారా నిలిపోయాను నాకు ఆకలి దప్పిగా బాగవుతున్నది కొంచెం మురియగా కళ్ళు వేసినట్లయితే పుణ్యం ఎలా అంటుంటున్నావా? అవును జయ రేణుక మాత నాగరే పైసలు లేదు ఆయన ఒక్కసారి అంటే వినవాయు వదిలేదము ఒక్కసారి అంటే వినవాయెందుకు వదిలేదము ఒక్కసారి అంటే వినవాయెందుకు వదిలేదము ఒక్కసారి అంటే వినవాయెందుకు వదిలేదము ఇక్కడ పండగ గిరాకీ ఉన్నది చిక్కల కోసం ఇక్కడ పండగ గిరాకీ ఉన్నది చిక్కల అమ్మా ఓ జోగుపిల్ల చూస్తే చాలా అందంగా ఉన్నావు నువ్వు ఆకలేస్తుందని అంటున్నావు కానీ నీ ఆకలేస్తే మాకేం ముద్దు మేము గమనిల్లాం కదా మాకు కొంచెం గర్వకారణం ఎక్కడ ఉంటుంది మీకు డబ్బులు ఇస్తేనే కళ్ళు వస్తాం కదా అబ్బాబ్బా ఈ గవర్నర్ వారికి ఎంత నిజమైన మాట మాట్లాడుతారు లేని కళ్ళు పోయాం పోమ్మా మాకు ఇక్కడ పండుగ జగజని మాతాకి మురుగులాడకండి సాక్షి మురుగులాడకండి పల్లి ఇందుని సాక్షి సరుగు నాకు మురిగిపోని కళ్ళు అబ్బబ్బా ఇక అన్నవారికి ఎంత అలంకారము నేను ఆగలేతుందంటే ఎంత తప్పేస్తున్నానంటే నన్ను తెలిసలేదు కాబట్టి ఆ యొక్క చెట్లకు ప్రతి ఒక్క చెట్లన్నీ మురిగిపోయి ఎండిపోయి కళ్ళు కూడా మురిగిపోయి ప్రార్థన చేసి ప్రజలు తాగకుండా అయిపోగా ఇదే నా శాపం జయ జగచంద్ర మాతాకి సాంబా శివా సాంబా శివా సత్యమైన దేవుడవయ్యా సాంబా శివా సాంబా శివా సత్యమైన దేవుడవయ్యా సాంబా శివా సాంబా శివా శరంపల్లి గ్రామం శ్రీ రేణుక ఎల్లమ్మ చరిత్ర రెండో భాగం ముగిసింది. శరంపల్లి గ్రామంలో నాటకం ఆడుతున్నాము. కామారెడ్డి మండల్ డిస్టిక్ శరంపల్లి గ్రామం. గమ్మత్ ఛానల్ మాకు చాలా ప్రోత్సహిస్తున్నారు. గమ్మత్ ఛానల్ క్లిక్ చేయండి, ఎల్లమ్మ చరిత్ర వెళ్తుంది. షేర్ చేయండి, బెల్ చేయండి.
బెల్ బటన్ నొక్కండి. శ్రీ రేణుక ఎల్లమ్మ నాటకము సరంపల్లి విలేజీ కామారెడ్డి డిస్టిక్. ఈ రేణుక ఎల్లమ్మ నాటకం చూడాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి గమ్మతి ఛానల్కు వెళ్ళి చూడవాలను. అక్కడ లైక్ చేయండి, షేర్ చేయండి. సరంపల్లి గ్రామము, మండలం కామారెడ్డి, జిల్లా కామారెడ్డి. ఈ మా యొక్క ఊరిలో గత 2 రోజుల నుంచి శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ జీవిత చరిత్ర నాటకము ప్రదర్శించబడుతుంది. కావున ఈ యొక్క నాటకం మీరు మళ్ళీ చూడాలనిపిస్తే యూట్యూబ్లోకి వెళ్ళి గమ్మతి టీవీ ఛానల్ అని కొట్టండి. దాంట్లో లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ గమ్మత్ టీవీ. అందరికీ నమస్తే. మన గమ్మత్ టీవీ చూస్తున్న ప్రేక్షకులకి, వ్యూయర్స్కి, సబ్స్క్రైబర్స్కి 34,000 సబ్స్క్రైబర్స్ దాటిన మన గమ్మత్ టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తే కనుక ఇంకా మనకు చాలామంది సబ్స్క్రైబర్స్ పెరిగేవాళ్ళు. దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పాండలపురం వీడియో ఒక్కటే 12 లక్షల చూసిర్రు. ఆ 12 లక్షల్లో కనీసం సగమన్నా సబ్స్క్రైబ్ చేసి ఉంటే ఈ కళా ప్రదర్శన ఇంకా చాలా మందికి, చాలా ప్రాంతాలకు, చాలా దేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ నాటకంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, చూసిన మన గ్రామ ప్రజలకు, యూట్యూబ్లో చూస్తున్న మీ అందరికీ మా కళాభివందనాలు. కళల్ని కాపాడుకుందాం, భావి తరాలకు అందిద్దాం. అందులో మీరు, మేము, మనమందరం కలిసికట్టుగా పనిచేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. కొబ్బరికాయలు